హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ముకుంద హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకొని మనము లైనింగ్ పైన కట్ చేసుకోవాలి. డైరెక్ట్ లైనింగ్ పైన కట్ చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్ అనేది తేడా వస్తుంది. అందుకని నేను ఫస్ట్ పేపర్ పైన కట్ చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇలా 2 ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు లైన్ వేసుకోవాలి. మనకు ఈ ముకుంద హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి లాంగ్ లెంత్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 9.5 పెట్టుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడికి 9.5 పెట్టుకున్నాను. అదే 9.5 ఇక్కడ కూడా పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకు ఈ డౌన్ వచ్చేసి 3.5 పెట్టుకోండి. ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 35 సైజ్ అండి, అందుకని నేను 3.5 పెట్టుకుంటున్నాను. ఒకవేళ 30 లోపల ఉందంటే 3 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్కు ఇలా లైన్ గీసుకోవాలి. మనకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా లైన్ వేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ కోసం రౌండ్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది, దాంట్లో హాఫ్ 6 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. మనకు సంఖ పొడవు వచ్చేసి 9 ఇంచులు, ఇక్కడ నుంచి 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డ్రాయింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డ్రాయింగ్ వేసుకోవాలి. మనము బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు ఎంత అయితే కట్ చేసుకున్నామో అంత దీనికి కూడా ఖర్చు కోసం వదిలేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నార్మల్ హ్యాండ్స్ అయితే ఇంతే కట్ చేస్తాము. ఇక్కడ ఇలా మార్క్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాము. ఇప్పుడు మనకు ఇది ముకుంద హ్యాండ్స్ కాబట్టి వేరే క్లాత్తో వీ షేప్గా వస్తుంది. అదేలా కట్ చేసుకోవాలి, ఇక్కడ పైన పఫ్ వస్తుంది, అదేలా కట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు దానికోసం ఈ కింది నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది ఇలాగా వచ్చింది కదా. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ పైనకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచెస్ ఏంటంటే మనకు పఫ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఎక్కువ పఫ్ కావాలంటే 4 ఇంచెస్ కూడా డ్రా చేసుకోవచ్చు. ఈ 3 ఇంచులు డ్రా చేసుకుంటే ఏంటంటే మనకు మీడియంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచెస్ ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఇలా రౌండ్ తీసేసుకొని చూడండి, ఇలా దీంట్లో కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనము దీన్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా మనము ఏదైతే మార్క్ చేసామో దానిపైనే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవడానికి గుర్తుండడానికి ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ముకుంద హ్యాండ్స్ అయితే పేపర్ కటింగ్ ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి ఈ స్ట్రైట్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి మనము ప్రిల్స్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పైకి మనకు ప్రిల్స్ అనేది పెట్టుకోవడానికి ఇక్కడ టక్స్ పెట్టుకుంటే మనకు క్లాత్ కట్ చేసుకున్న తర్వాత
ఇక్కడ నుంచి ప్రిల్స్ పెట్టుకోవడానికి మనకు గుర్తుగా ఉంటుంది. చూడండి ఈ 2 పార్ట్స్ అయితే ఇలాగ వస్తుంది. మనము ఇప్పుడు దీన్ని లైనింగ్ పైన కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి నేను లైనింగ్ తీసుకున్నాను. 4 ఫోల్డింగ్లు ఉండేలాగా చూసుకోండి. 1, 2, 3, 4 ఇలా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ పార్ట్ని అయితే ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇది ఎట్లయితుందో అలాగే డ్రాయింగ్ వేసుకోండి. చూడండి ఇప్పుడు ఇలాగా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఈ పేపర్ తీసేసి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకు 1/2 ఇంచు స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది మనకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్ లైనింగ్ పైన కట్ చేసుకుంటే ఇక్కడ తేడా అనేది వస్తుంది. అందుకని నేను ఫస్ట్ పేపర్ పైన కట్ చేసి ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలాగే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఈ టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఇది తీసేసుకొని కరెక్ట్గా ఇక్కడ లైన్ సెట్ చేసుకొని ఇలాగ పెట్టేసుకోండి. ఇది కూడా ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్జిన్ ఉండేలాగా చూసుకొని ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఎట్లయితుందో అట్లాగే మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇది నాకు కొద్దిగా క్లాత్ అయితే తక్కువ వచ్చింది. ఇక్కడ నుంచి రావాలి. నేను తర్వాత స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ కొద్దిగా జాయింట్ వేసుకొని స్టిచ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఎక్స్ట్రా 1/2 ఇంచు మార్క్ చేసుకొని ఇలాగే కట్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ పైన ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది మనము ఎక్కడైతే ఇది టక్స్ పెట్టుకున్నామో అక్కడ లైనింగ్ కూడా టక్స్ వేసుకోవాలి. ఇది మనకి ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రిల్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మనకు గుర్తు ఉండడానికి ఈ టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి పైన కొద్దిగా నాకు తక్కువ వచ్చింది. నేను ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక జాయింట్ అనేది వేసుకొని స్టిచ్ చేసుకుంటాను. మీరు ఫస్ట్ ఇలాగా పేపర్ పైన కట్ చేసుకొని లైనింగ్ కట్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఎక్కడ మెజర్మెంట్ అనేది తేడా రాకుండా ఉంటుంది. మనం క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఈ అవుట్ సైడు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి.